లోకనాయకుడు కమల్ హాసన్ తో శంకర్ తీసిన మూవీ భారతీయుడు 2 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడికి ఇది సీక్వెల్ గా వస్తుంది. కానీ ఈ సినిమా టీజర్ వచ్చినా ఆడియో సెలబ్రేషన్స్ జరిగినా పట్టించుకున్న నాదుళ్లేడు. దీనికి తోడు కొత్తగా భారతీయుడు 2 మూవీ అసలు కమల్ హాసన్ మూవీనే కాదంటున్నారు. భారతీయుడు 2, భారతీయుడు 3 ఇలా ఒకేసారి శంకర్ 2 సీక్వెల్స్ తీశాడనేది కూడా అబద్ధమట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలుకి భారతీయుడు 2, 3 సీక్వెల్స్ కి లింక్ ఉందంటున్నారు. అదేంటి? టేక్ ఎ లుక్. లోకనాయకుడు కమల్ హాసన్ ఓ రేంజ్లో నటించే సత్తా ఉన్న మహా గొప్ప నటుడు. శంకర్ కూడా అప్పట్లోనే జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు లాంటి ప్రయోగాలతో పాన్ ఇండియాను షేక్ చేయబోయిన దర్శకుడు. అలాంటి ఇద్దరు కాంబినేషన్లో 28 ఏళ్ల తర్వాత హిట్ మూవీ భారతీయుడికి సీక్వెల్ వస్తోంది అంటే పూనకాలు రావాలి. కానీ అలాంటి సీన్లేం కనిపించట్లేదు. చెన్నైలో భారతీయ 2 తాలూకు ఆడియో ఫంక్షన్ జరిగింది. అయినా టాలీవుడ్లోనే పట్టించుకోవట్లేదు. ఇక పాన్ ఇండియా మొత్తం ఏం పట్టించుకుంటుంది? ఎప్పుడూ 28 ఏళ్ల క్రితం భారతీయుడు అంటే అదో అద్భుతం. కానీ ఇప్పుడు ముసలి కమల్ పాత్ర, ఆ మర్మ కళ, ఇవన్నీ ఈ తరానికి అంతగా అద్భుతం అనిపించే సీనేం లేదు. దీనికి తోడు ఇందులో కమల్ పాత్ర చిన్నదిగా, మిగతా పాత్రలు పెద్దగా ఉంటాయట. అందుకే ఇది కమల్ హాసన్ మూవీ కాదని కూడా అంటున్నారు. దానికి కారణం ఆగి తెరకెక్కడం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది. అక్కడే నిర్మాతలకు న్యాయం చేసేందుకు భారతీయుడు 2 కథనే 2 భాగాలుగా విడగొట్టి భారతీయుడు 3గా తీశాట. సో 2 నెలల గ్యాప్లో 2 సినిమాలు వస్తే ఏమాత్రం అవి ఆడినా ప్రొడ్యూసర్కి 300 కోట్ల పెట్టుబడి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో 2 నెలల గ్యాప్లో 2 సినిమాలు వస్తే ఏమాత్రం అవి ఆడినా ప్రొడ్యూసర్కి 300 కోట్ల పెట్టుబడి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది లెక్క. అచ్చంగా ఇలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు కూడా సేమ్ ఐడియా అప్లై చేశారు. అప్పటి వరకు తెరకెక్కిన 50% సినిమాకు మరి 10 రోజుల షూటింగ్తో ప్యాచ్ వర్క్ చేసి మొదటి భాగంగా రిలీజ్ చేస్తారట. మిగతా 50% మూవీని కథలో మార్పులతో రెండో భాగంగా హరిహర వీరమల్లు పార్ట్ 2ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇదే ఈ 2 సినిమాలకున్న కనెక్షన్. ఈ 2 సినిమాల మీద ఆసక్తిని తగ్గిస్తోన్న రీజన్.